సాపమ సామగ సాగసని పసా సాపమ సామగ సమగమ మగని పసని పా సాపమ సామగ సాగసని పసా సాపమ సామగ సమగమ మగని పసని పా. TV7 ప్రేక్షకులకి నమస్కారం. మంజుసుధ హాస్పిటల్ సృష్టి కార్యక్రమానికి స్వాగతం. సాపమ సామగ సాగసని పసా సాపమ సామగ సమగమ మగని పసని పా. పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఏమిటి? పినైల్ ఇంప్లాంట్ సర్జరీ వల్ల లాభాలు ఏంటి? వీటి గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రామ్ గోపాల్ గారు. మరి వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అని వింటూ ఉన్నాం ఈ మధ్య. ఈ సర్జరీ ఎలాంటి వాళ్ళలో చేయాల్సి వస్తూ ఉంటుంది? పెనిస్ అంటే మగవాళ్ళ అంగము, ఇంప్లాంట్ అంటే లోపల పెట్టేది. ఓకే. ఈ ఇంప్లాంట్స్ ఈ మధ్య చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. నీ రిప్లేస్మెంటు, హిప్ రిప్లేస్మెంటు, బ్రెస్ట్ ఎన్హాన్స్మెంటు, పెనిస్లో కనుక హార్డ్నెస్ లేకపోతే ఇది పెడతాం. సో యుక్త వయసు వచ్చిన తర్వాత శృంగారంలో పాల్గొనడానికి ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ సర్జరీ చేయించుకోవచ్చును. ఓకే. మేజర్ నుంచి 90 ఇయర్స్ దాకా ఓపిక ఉన్న వాళ్ళందరూ ఈ సర్జరీ వల్ల బెనిఫిట్ అవుతారు. ఇంప్లాంట్ అంటే ఇన్సైడ్గా పెట్టేటువంటి స్ట్రక్చరు. ఫర్ ఎగ్జాంపుల్, యాక్చువల్గా మేము పెనిస్లో పెట్టేటువంటి ఇంప్లాంట్ తీసుకొచ్చాను ప్రేక్షకులకు చూపిద్దామని. ఇది పినైల్ ఇంప్లాంట్. ఓకే సార్. యూజువల్గా ఎముకలు విరిగినప్పుడు పెట్టేది స్టీల్ ఇంప్లాంట్ ఉంటుంది, అది హార్డ్గా ఉంటుంది. వెరాజ్ ఇది బెండ్ అవుతుంది, ఓకే. కానీ దీనికి స్ట్రెంగ్త్ ఉంటుంది, బెండ్ అయినా కూడా నిల్చొనే ఉంటుంది. కనుక ఈ పినైల్ ఇంప్లాంట్ ఇది సిలికాన్ మేక్, ఓకే. స్టీల్ కాకుండా. దీనివల్ల అమ్మాయికి నొప్పి రాదు. ఇది ఆపరేషన్ చేసి లోపల పెడతాం, బయటకి ఏం కనిపించదు. ఇది కనీసం 15 నుంచి 20 సంవత్సరాల దాకా హార్డ్గా ఉంటుంది. ఓకే. దీనికి అంగం గట్టిపడకపోవడం కానీ, త్వరగా అంగం మెత్తబడడం కానీ, పెళ్ళైన తర్వాత అసలు సంసారం చేయలేకపోవడం కానీ, వృద్ధాప్యంలో కొంత మధ్య వయసు వచ్చిన తర్వాత సెక్స్ జరగకపోవడం కానీ, వీళ్ళందరూ కూడా ఈ సర్జరీ చేయించుకోవచ్చు. ఓకే. ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత నొప్పి ఏమీ ఉండదు అంగంలో. మొదటి వారం 10 రోజులు మాత్రమే నొప్పి కొంచెం ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. ఓకే. ఈ ఆపరేషను సుమారు 2 గంటలు పడుతుంది మాకు చేయడానికి. ఇది ఎనస్థీషియాలో చేస్తాము కనుక పేషెంట్లకు ఏమీ నొప్పి ఉండదు. ఓకే. పేషెంట్ కండిషన్ బట్టి స్పైనల్ ఎనస్థీషియా కానీ జనరల్ ఎనస్థీషియా కానీ ఇస్తాము. స్పైనల్ ఎనస్థీషియాలో పేషెంట్ అవేకన్ మాట్లాడుతూ ఉంటాడు, మాతో మేము సర్జరీ చేస్తాం. ఓకే. జనరల్ ఎనస్థీషియాలో పేషెంట్కు పూర్తిగా నిద్రపోయేట్టుగా మత్తిస్తాం కనుక వాళ్ళు మాట్లాడడం కుదరదు. ఈ సర్జరీలో గొప్ప ఇండికేషన్ ఏంటంటే యంగ్ పేషెంట్స్కి ఇనబిలిటీ టు హ్యావ్ సెక్స్, శృంగారంలో పాల్గొనడానికి ఇబ్బందులు ఉన్నప్పుడు, యంగ్ పేషెంట్స్కి, తర్వాత కొంచెం ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ది లైఫ్లో కానీ మిడిల్ ఏజ్లో కానీ ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత సంపాదించామని కాదు, మనం ఎంత ఆనందంగా ఉన్నాం, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎంత ఆనందంగా ఉంచగలుగుతాం అనే పాయింట్కు ఈ సర్జరీ వల్ల చాలా వస్తుంది. శృంగారంలో సరైన టైం ఇవ్వలేకపోయినా, పాల్గొనలేకపోయినా ఒక రకమైన నిస్సత్వ, అసంతృప్తి ఉంటుంది. అది ప్రొఫెషన్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కనుక ప్రొఫెషనల్గా కానీ ఎకనామికల్గా కానీ ఎంత సెటిల్ అయినా శృంగారంలో పాల్గొనలేని వాళ్ళకు ఒక రకమైన అసంతృప్తి మిగులుతుంది. ఆ అసంతృప్తిని బయటపడగొట్టుకోవడానికి కోసమని ఈ సర్జరీ ఉంది. ఈ సర్జరీ యూజువల్గా వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత కూడా పనిచేయని వాళ్ళకు మాత్రమే సర్జరీ అడ్వైజ్ చేస్తాము. ఎక్కువ వరకు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వడం వల్ల వాళ్ళకు సర్జరీ అవసరం పడకుండా ఉంటుంది. కానీ అన్ని రకాల మందులు వాడినప్పటికి కూడా పనిచేయని వాళ్ళ కోసమని ఈ సర్జరీ పెట్టుకుంటాము. ఓకే. ఈ సర్జరీ వల్ల ఎక్స్ట్రా లెంత్ ఏమీ రాదు, కానీ ఉన్నది హార్డ్ అవుతుంది. పెనిస్ లెంత్ ఎంత అనేది మెటీరియల్ 3 సెంటీమీటర్స్ నుంచి ఎంతైనా ఉండొచ్చు. ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్లో 5 సెంటీమీటర్లు ఉంటుంది. ఇదే పంజాబ్లో వస్తే సుమారు 7 సెంటీమీటర్లు ఉండొచ్చు. సో
ఈ లెంత్ కన్నా కూడా స్ట్రెంగ్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నార్మల్గా స్ట్రెంగ్త్ను మేము రిజీ స్కాన్ అనే ఒక టెస్ట్ ద్వారా కానీ యాక్సియల్ రిజిడిటీ ఇవాల్యుయేషన్ అనే ఇంకో టెస్ట్లో కానీ ఇవాల్యుయేట్ చేసి చూస్తాము. పినిస్ హార్డ్నెస్ కనుక రాకపోతే వాళ్లకు రకరకాలైనటువంటి మందులు ఇస్తాం, హార్మోన్స్ ఇస్తాం. ఇవి ఏవి పనిచేయని వాళ్ళకు పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తాం. ఈ సర్జరీ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నది. ఇంతకుముందు పెద్ద సెంటర్లో బాంబేలో, మద్రాసులో మాత్రమే జరిగేవి. ఇప్పుడు మనం హైదరాబాద్లో కూడా ఫ్రీక్వెంట్గా చేస్తున్నాం ఈ సర్జరీస్. ఈ సర్జరీ చేసిన తర్వాత 1 month తర్వాత శృంగారంలో పాల్గొనడానికి వీలవుతుంది. ఇది మూత్రనాళానికి పక్కలో పెడతాము. మధ్యలో నుంచి మూత్రం వస్తుంది. దానికి ఇటువైపున అటువైపున కార్పొరా క్యావర్నోజా అనేటువంటి ఎనటామికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిల్లో రక్తం నిండడం వల్ల అంగం గట్టిపడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, స్మోకర్స్ కానీ, రకరకాలైనటువంటి సైకలాజికల్ టెన్షన్స్ ఉన్న వాళ్ళకి కానీ సరి అయిన మోతాదులో అంగం గట్టిపడకపోవచ్చు. ఒకవేళ గట్టిపడ్డా కూడా అది త్వరలో ఎక్కువ నిమిషాలు లేకుండా మెత్తబడిపోవచ్చు. అటువంటప్పుడు అతనికి, అతని పార్ట్నర్కు ఒక రకమైన అసంతృప్తి మిగులుతుంది. ఈ అసంతృప్తిని బయటపడడానికి కోసమనే ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ వచ్చింది. ఇది మిడిల్ క్లాస్ మ్యాన్ కూడా అఫోర్డ్ చేయగలుగుతారు. ఇది పెద్ద కాస్ట్లీ ఏం కాదు. దీనికి ఈ సర్జరీ తర్వాత ఇన్షర్ట్ కూడా వేసుకోవచ్చును. దీనికోసమని స్పెషల్ అండర్వియర్స్ ఉంటాయి, విఐపి అండర్వియర్స్. దాంట్లో లోపల ఒక హోలు, బయట ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్లో దీన్ని పెట్టేసుకుని ఇన్షర్ట్ వేసుకున్నా కూడా ఆపరేషన్ అన్నట్టు ఎవరికీ తెలియదు. స్కార్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఇటుపక్క ఒక 2 కుట్లు, అటుపక్క ఒక 2 కుట్లు మాత్రమే పడతాయి. సో టోటల్గా 4 స్టిచెస్ మాత్రమే ఉంటాయి. ఆ స్టిచెస్ కూడా కరిగే కుట్లే వేస్తాము. సామాన్యంగా మళ్ళీ తీయాల్సిన అవసరం ఉండదు. కనుక ఇట్స్ ఎ వెరీ వెరీ యూస్ఫుల్ సర్జరీ, ఎస్పెషల్లీ ఫర్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్. జీవితంలో ఎన్ని రోజులు బతికామని కాదు, ఎంత ఆనందంగా ఉండగలిగాము, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎంత ఆనందంగా ఉంచగలిగాము అనేదే పాయింట్. డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పినట్టు పినైల్ ఇంప్లాంట్ సర్జరీ 25 years, 19 years అంటే మేజర్ బై ఏజ్ వచ్చిన తర్వాత చేయొచ్చు అంటారు. మరి పెద్ద వయసు వాళ్ళకు కూడా ఇది చేయొచ్చు అంటారా? వెరీ గుడ్ క్వశ్చన్. పెద్ద వయసులో వాళ్ళకు కూడా ఇది చేయొచ్చును. యూజువల్గా మనిషి రెస్ట్ తీసుకున్నప్పుడు హార్ట్ రేట్ 70 ఉంటుంది. అదే కొంచెం ఎక్సర్సైజ్ చేసినప్పుడు 100 to 150 దాకా వెళ్తుంది. శృంగారంలో పాల్గొన్నప్పుడు అది 200 దాటుతుంది. ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ అయితే 200 పైకి వెళ్ళిపోతుంది. కనుక హార్ట్ రేట్ కనుక తట్టుకునే శక్తి, సామర్థ్యాలు ఉంటే, అంటే స్టామినా అంటాం మనం, ఈ ఆపరేషన్ చేయించుకోవచ్చు. సుఖంగాను ఉండొచ్చు, తన పార్ట్నర్ను సుఖపెట్టనువచ్చు. ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా ఈ సర్జరీ చేయించుకోవచ్చును. ఎస్పెషల్లీ ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఒక పెద్ద వరం. డయాబెటీస్లో అరౌండ్ 35-40 years ఉంటాయి. సంపాదన పడు ఉంటాడు, కానీ సెక్స్లో చేయలేదు, శృంగారంలో పాల్గొనలేకపోతున్నాం అన్నటువంటి ఒక అసంతృప్తి ఉంటుంది. దానివల్ల కొంతమంది విపరీతమైన యాంగ్జైటీకి లోనవుతారు. అలా కాకుండా ఈ సర్జరీ తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. శృంగారంలో కాన్ఫిడెంట్గా ఉన్నవాళ్ళు బయట ప్రొఫెషన్లోను, బిజినెస్లోనూ కాన్ఫిడెంట్గా చేయగలుగుతారు. సో సొసైటీలో కూడా కాన్ఫిడెంట్గా ఉండడానికి శృంగారం అనేది అవసరం. శృంగారాన్ని మందుల ద్వారా చేసినా, ఇంజక్షన్ల ద్వారా చేసినా, టాబ్లెట్ ద్వారా చేసినా, ఆపరేషన్ ద్వారా చేసినా ఏమీ మొహమాట పడక్కర్లేదు. అద్దాలు పెట్టుకొని చూసినంత మాత్రాన వాడు గుడ్డివాడు కాదు. కానీ చూడలేకపోతే మాత్రం వాడి క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా తగ్గిపోతుంది. కనుక చూడడం అనేది ఒక అదృష్టం, శృంగారంలో పాల్గొనగలగడం అనేది ఒక అదృష్టం. కనుక దీని గురించి విపరీతమైన అపోహలు పెట్టుకోవక్కర్లేదు. మంజుసుధ హాస్పిటల్ సృష్టి కార్యక్రమంలో ఒక చిన్న విరామం. సాపమ సామగ సాగ సని పసా